వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. మాజీ మంత్రి భీమ్ల అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎంపీ ఉండి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి రఘురామకృష్ణరాజులు బుధవారం ఎంవీపీ కాలనీలోని గంటా నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గంటా శ్రీనివాసరావు, జూన్ 4న ఫలితాలు చూసి అందరూ షాక్ అవుతారన్న జగన్మోహన్ రెడ్డి మాటలు నిజమవుతాయి. అయితే కూటమికి అనుకూలంగా రాబోతున్న ఈ ఫలితాలు జగన్ ను ఖచ్చితంగా షాక్ గురి చేస్తాయి. పోలింగ్ సరళి పరిశీలిస్తే అంతా ఏకపక్షంగా జరిగినట్లు తెలిసిపోతుంది. హైదరాబాద్, బెంగళూరు నుంచి ఓటర్ల తాకిడి సంక్రాంతి రాకపోకలను తలపించింది. జాతీయ, రాష్ట్ర స్థాయి సర్వే సంస్థల ఫలితాలన్నీ ఏకపక్షంగానే వస్తున్నాయి. మాచర్ల పోలింగ్ స్టేషన్ లో ఎమ్మెల్యే పిన్నిది ఈవీఎంను పగలగొట్టడం, పోలింగ్ అనంతరం తాడిపత్రి, పల్నాడు తదితర ప్రాంతాల్లో సాగిస్తున్న దాడులు వైసీపీ నేతల్లో నెలకొన్న తీవ్ర నిరాశ నిస్పృహలకు నిదర్శనం. కూటమి అభ్యర్థులు ఓటు వేయడానికి వెళ్లినప్పుడు పోలింగ్ స్టేషన్ లో ఓటర్లు స్వచ్ఛందంగా ఓటు వేయమని క్యూ లైన్ తో సంబంధం లేకుండా వెళ్లడానికి అవకాశం ఇచ్చారు. అదే వైసీపీ అభ్యర్థులను క్యూలో రావాలని అడ్డుకున్నారు. తెనాలిలో సామాన్య ఓటరు ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించారు. ఓటమి అంచుల్లో ఉన్నప్పటికీ జూన్ 9న విశాఖలో ప్రమాణ స్వీకారం స్టేడియం స్టార్ హోటల్ రూమ్ లో బుక్ చేశామంటూ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, మంత్రి బొత్స సత్యబాబు చేసిన స్టేట్మెంట్ చూసి జనం నవ్వుకుంటున్నారు. జూన్ 9న ఆంధ్రప్రదేశ్ 3వ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం, ఎమ్మెల్యేలుగా ఇక్కడున్న నేను, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రఘురామకృష్ణరాజు, విష్ణుకుమార్ రాజు అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయం. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎన్నికల్లో గెలుస్తున్నామని ఐపాక్ వాళ్ళు సీఎం కు చెప్పాలి. విచిత్రంగా ఆ విషయం సీఎం ఐపాక్ వాళ్ళకు చెప్పడం వెటకారంగా అనిపిస్తుంది. సినిమాలో విలన్ అరాచకాలకు క్లైమాక్స్ లో శుభం కార్డు పడుతుంది. జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితాన్ని కూడా ఈ ఎన్నికలతో శుభం కార్డు పడబోతుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో చట్టసభలకు గౌరవం లేదు. వ్యవసాయం, నీటిపారుదల వంటి మంత్రిత్వ శాఖలన్నీ కుప్పకూలిపోయాయి. వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిలా కల్తీ మద్యం, నకిలీ పత్రాలు, అక్రమ మైనింగ్, వనరుల దోపిడీ వంటి అనైతిక పనులకు నేను దూరం. నీ రక్తం టెస్ట్ చేయించు, నా రక్తం కూడా టెస్ట్ చేయించుకో, నేను దేనికి భయపడను. రఘురామకృష్ణరాజు, ఈ ఎన్నికల తర్వాత రాజకీయ చిత్రపటంలో నుంచి జగన్మోహన్ రెడ్డి కనుమరుగు కాబోతున్నారు. విదేశాలకు వెళ్లిన ప్రతిసారి రాష్ట్రంలో హింస చెలరేగేట్టు జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తారు. ఈసారి ఏదో స్కెచ్ వేసే ఉంటారు. జూన్ 4 తర్వాత జగన్మోహన్ రెడ్డికి లండన్ లో జిమ్ చేస్తుంటే కాలు బెనుకుతుంది. ఆంధ్రకు రాకుండా బెంగళూరు లేదా మళ్లీ విదేశాలకు వెళ్లిపోయే ఛాన్స్ ఉంది. ఎన్నికల్లో ఎత్తుపోయామని ఆల్రెడీ వైవి సుబ్బారెడ్డి తన చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పేశాడు. జగన్ బాధ తట్టుకోలేక మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని చెబుతున్నాడు. ఎలాగో స్టేడియం రూములు బుక్ చేసుకుంటున్నామన్నారు కాబట్టి వాళ్ళ సంతృప్తి కోసం డమ్మీ ప్రమాణ స్వీకారం చేసుకుంటారేమో. నేను గెలిచాక చట్టబద్ధంగా జగన్మోహన్ రెడ్డికి రిటర్న్ గిఫ్ట్ గ్యారెంటీగా ఉంటుంది. సీఎం జగన్ అధికారులను భ్రమల్లో ఉంచి బిల్లులు విడుదల చేయించుకోవడానికి 151 కంటే ఎక్కువ సీట్లతో అధికారంలోకి వస్తున్నామని పదే పదే చెప్పుకుంటున్నారు. ఈ 15 రోజుల్లో అందిన కాడికి దోచుకుంటున్నారు. చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని పక్కన పెడితేనే కౌంటింగ్ సజావుగా జరుగుతోంది. తక్షణమే చీఫ్ సెక్రటరీని మార్చాలన్నది మా డిమాండ్. ఉద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన చరిత్ర లేదు. వైసీపీ ఏం చేయాలని అనుకుంటుందో దాన్ని టీడీపీకి ఆపాదిస్తూ ముందుగా సాక్షి పేపర్లో రాస్తారు. అధికార పార్టీ ప్లాన్ తెలుసుకోవాలంటే నీలి పత్రికను చదివితే తెలిసిపోతుంది. పారిశ్రామికవేత్తలుగా, లబ్ధిదారులుగా వేషాలు వేసే ప్రతినిధులున్న ఐపాక్ టీం ఒక డ్రామా కంపెనీ. ఇతను బద్దలు కొట్టిన వ్యవహారాలు ఇవేమీ రాయలేదు. హింసకు రెడీ అవుతున్న తెలుగుదేశం పార్టీ బ్యాలెట్ బాక్సులు ఫోటో వేసి బ్యాలెట్ బాక్సులు అన్నింటినీ విధ్వంసం చేయాలని, ఓడిపోతున్నందుకు అల్లరి సృష్టించడం కోసం తెలుగుదేశం పార్టీ రెడీగా ఉందని చెప్పి ఇవాళ సాక్షి హెడ్లైన్. ఏ రోజైనా సరే మీరు చూస్తే ఆడేం చేద్దాం అనుకుంటున్నాడో, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయాలనుకుంటున్నట్టు, వీళ్ళు అరికట్టాలనుకుంటున్నట్టు రాయటం. మీకు వైసీపీ ప్లాన్ ఏంటో తెలియాలంటే సాక్షి పేపర్ చదవాలి. తెలుగుదేశం వాళ్ళు ఇది చేయబోతున్నారంటే ఆడ చేసేస్తాడు. అలాగా వక్రీకరించి వార్తలు రాస్తున్నారు. ఎన్ని 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 వేషాలు వేసినా ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఇక ఐపాక్ వాళ్ళకి చెప్పాడని చెప్పి వాళ్ళు ఈయనకి చెప్పాలి, వీళ్ళకి ఈయనకి, మరి ఈయన వాళ్ళకి చెప్పాడు. అక్కడికి వెళ్ళి అది పక్కన పెడితే మీకు విశాఖపట్నంలో పారిశ్రామికవేత్తల సదస్సు జరిగింది.
ఆ పారిశ్రామికవేత్తలు ఎవరండి? వాళ్ళందరూ ఐపాక్ టీమే. మహిళా పారిశ్రామికవేత్తలు అంటే వాళ్ళే. ఆ తర్వాత మరి కొంతమంది లబ్ధిదారులు మరి గెటప్పులు మార్చి కొంతమంది లబ్ధిదారులు జగన్మోహన్ రెడ్డి వలన నాకు ఇది వచ్చింది, నేను నా జీవితాంతం నేను నా పిల్లలు వాళ్ళ పిల్లలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటాం. ఆయాష వేసింది మళ్ళీ వీళ్ళే. అక్కడ ఐపాక్లో అసలు నిజంగా సర్వే చేస్తున్నారా? ఐపాక్ సర్వే టీం కూడా మరి ఆర్టిస్టులతోనే నడిపిస్తున్నారా? పారిశ్రామికవేత్తలు వాళ్ళే, లబ్ధిదారులు వాళ్ళే, సర్వే చేసేది వాళ్ళే. దీన్ని బట్టి అదంతా ఒక డ్రామా కంపెనీ. ఆ డ్రామా కంపెనీకి ప్రజలు తెర దింపేశారు. ఇంకా మళ్ళీ ఆ కంపెనీ వాళ్ళు ఇటుకేసి రారు. ప్రశాంత్ కిషోర్ కూడా స్పష్టంగా చెప్పాడు. గతంలో ప్రశాంత్ కిషోర్ అంత ఇంత అని చెప్పి వీళ్ళే అన్నారు. ఇప్పుడేంటి ప్రశాంత్ కిషోర్ ఆడేమన్నా? సత్యబాబు గారు ఇవాళ కామెంట్ కూడా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఏమో వెళ్ళేటప్పుడు 151 కన్నా ఎక్కువ సీట్లు వస్తాయని వెళ్ళాడు. గతంలో 175 అనేవాడు. కానీ మళ్ళీ నిన్న బొత్స సత్యనారాయణ గారు ఆయన కామెడీ చేస్తారు యాక్చువల్గా. ఎందుకంటే ఆయన మాటల్లో డబుల్ మీనింగ్ ఉంటుంది. ఆయన తిట్టాడో పొగిడాడో అర్థం కాదు. 175 వస్తాయన్నాడు. మళ్ళీ మీరు వాళ్ళ పేపర్ చూస్తే 175 అవుట్ ఆఫ్ 175 మేము నెగ్గుతున్నాము అని చెప్పి సత్యబాబు గారు నిన్న చెప్పారు. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఆయన కావాలని చెప్పి ఆ డైలాగ్ వేసి ఇది ఎత్తిపోయిందిరా అని చెప్పి చెప్పకనే ఆయన చెప్పాడు. సరే, విశాఖపట్నంలో మనం చూస్తున్నాం కదా. విశాఖపట్నంలో ఆయన ఏంటి ప్రమాణ స్వీకారం చేస్తానంటున్నారు, అది ఇది అని. చూద్దాం. నాకు తెలిసి నేను నిన్నే చెప్పా, విశాఖపట్నంలో అంటూ వాళ్ళు సరదాగా అసలు ఆ రోజుకి అసలు 4వ తారీఖు తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎక్కుంటాడో ఎవరికి తెలియదు. ఒకవేళ 1వ తారీఖు వస్తే చాలామంది అనుకునేది ఆయన లండన్లో జిమ్ చేస్తూ ఉంటే కాలు బెనుగుతుందని. సో వేరే హాస్పిటల్కి వెళ్ళి కొంచెం టైం తీసుకుని 5వ తారీఖు తర్వాత 4 రిజల్ట్లు తేడాగా వస్తాయి. ఆ తర్వాత మరి ఎక్స్టెండ్ చేసుకుంటారా ఏం చేస్తారో తెలీదు. ఒకవేళ వస్తే 5వ తారీఖుకి మళ్ళీ ఆయన బెంగళూరు వెళ్తారా, మళ్ళీ సిబిఐ కోర్టులో పర్మిషన్ తీసుకుని ఫారెన్ వెళ్తారా? 9వ తారీఖు అయితే ఆయన అయితే ఉండడు. డమ్మీ ప్రమాణ స్వీకారం ఏమన్నా చేయాలి అంటే మరి ఈ లోకల్లో పెద్ద ఆయన కాబట్టి బొత్స సత్యనారాయణ గారు రూమ్లన్నీ బుక్ చేశారు కాబట్టి ఎవరన్నా వస్తే హోటల్స్ బుక్ చేశారండి ఆల్రెడీ. ఎందుకంటే మనం జనరల్గా వెరిఫై చేస్తాం. హోటల్ కూడా బుక్ చేశారా అంటే వీళ్ళు గ్యారంటీగా నమ్మకం ఉందరా అని చెప్పి కొంతమంది అనుకుంటారని చెప్పి అవన్నీ కూడా ఊరికే పకడ్బందీగా స్కెచ్ ప్రకారం వేసుకున్నారు తప్ప వాళ్ళు నెగ్గే ప్రసక్తే లేదు. అతి దారుణమైన పరాజయాన్ని వాళ్ళు చవి చూస్తున్నారు. ఇది నేనేదో నోటి మాటగా చెప్పట్లేదు. అంకెలు లెక్కలు ప్రజాభిప్రాయంతో సహా చేతిలో పెట్టుకునే చెప్పింది. సో కాబట్టి వాళ్ళు ఎత్తిపోయారు. ఏ రెండు పార్టీలు టీడీపీ నుంచి ఇచ్చారే, టీడీపీ నుంచి చెప్పారు టీడీపీ నుంచి. అంటే మరి మా అధినాయకుడు ఆయన అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళారు. బట్ అంతా ఇక్కడ గంటా గారు చెప్పారు, మా ఊర్లో మేము చెప్పారు, పాలిట్ బ్యూరో సభ్యులు చెప్పారు, అచ్చెన్నాయుడు గారు చెప్పారు. మరి ఆయన ఊర్లో లేనప్పుడు అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షుడు ఆయన క్లియర్గా చెప్పారు. ఇవ్వకుండా ఎందుకుంటామండి, లావైపోతాం. ఇప్పటికే లావుగా ఉన్నాం. ఇచ్చేస్తాం, గాయం చేస్తాం. చూడండి, అలా ఎందుకు చేస్తాం? చట్టపరంగా చేస్తాం. అలా చట్ట విరుద్ధంగా చేశారు, మేము చట్టపరంగా చేస్తాం. చూడండి, మీకు ఎక్కువ టైం అక్కర్లా, నెల రోజుల్లో చూపిస్తాం. అందరినీ కూడా అలాగే చెప్తాను. ఏమి లేదండి, నాకు అతను గుర్తు తెచ్చుకుంటే వస్తుంది అంతే. ఒక సినిమా పోతాం, ఆ సినిమా 3 గంటలు విలన్
విలన్తో కూడా ఉండే అరాచక శక్తులు ప్రజల్ని, హీరోని వాళ్ళకి నరకం చూపిస్తారు. ఆఖరాన క్లైమాక్స్లో ప్రజలందరూ తిరగబడి, హీరో తిరగబడి వాడు ఆ విలన్కి శుభం రాస్తారు. అంటే అంతటితో ఎండ్. వాళ్ళ జీవితాలు ఈ 5 ఏళ్ళు ఎంత అరాచకాలు చేశారో వాటికి క్లైమాక్స్లో తిరిగి వాళ్ళకి చావుని చూపిస్తారు, రాజకీయ చావుని. అది ఇప్పుడు ఈ 5 ఏళ్ళు జరిగింది ఏంటంటే 5 years అరాచకాలే, దుర్మార్గాలే. అయిపోయింది మీ సినిమా. రేపు 4వ తేదీ ప్రజలు మీకు సినిమా చూపిస్తారు. జరగబోయేది అది. ఇప్పుడు ఐపాక్ దగ్గరికి పోయే టీం దగ్గరికి, ఐపాక్ టీం సర్వేలో ఇంత వచ్చిందయ్యా, నువ్వు గెలుస్తున్నావు, వైసీపీకి ఇన్ని ఎంపీలు వస్తున్నాయి, ఇన్ని ఎమ్మెల్యేలు వస్తున్నాయని చెప్పాలా. ఈయన పోయి జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీంకి ఇన్ని వస్తున్నాయి మనకేం చెప్తే వాళ్ళు చప్పట్లు కొట్టేది. ఇది నాకేం అర్థం కల. అందుకని ఆయనకి బుర్ర చెడిపోయింది. ఇప్పుడు చూసాము మాచర్ల, తాడిపత్రి, ఇవన్నీ చూసాం. వాటన్నిటికీ రేపు 4th చూపిస్తారు, ఓటు రూపంలో చూపిస్తారు మీకు. ఇంకోటి ఏంటంటే ఆయన గ్రేట్ అగ్రికల్చర్ మినిస్టర్, ఆయన శాఖ మూతపడిపోయింది. వ్యవసాయ శాఖ లేదు, నీటిపారుదల శాఖ లేదు, రాష్ట్రంలో 5 మంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు. ఎవరినన్నా కదిలించండి, ఫలాని శాఖ ఎవరు, ఫలాని డిప్యూటీ సీఎం ఎవరు, అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరు? ఆయన ఎక్కడున్నాడు? అరగంట మినిస్టర్, ఇరిగేషన్ మినిస్టర్. శాఖలన్నీ మూతపడిపోయినాయి, వ్యవస్థల్ని కుప్పగూల్చి. ముఖ్యమంత్రులు మారుతారు, ప్రభుత్వాలు మారుతాయి. శాసనసభలో, నిండు శాసనసభలో మెజారిటీ గవర్నమెంట్ ఏదైతే అలికేషన్, బడ్జెట్ అలికేషన్ ఫైనాన్షియల్ ఇయర్కి చేస్తుందో 10% ± ఇంప్లిమెంట్ అవుతాయి. బట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో వాటికి వాల్యూ లేదు. అసెంబ్లీకి వాల్యూ, చట్టసభకి వాల్యూ లేదు. ఐపీఎస్లు, ఐఏఎస్లు ఆ బిళ్ళలు మీ బూట్ కాళ్ళ కింద నలిగిపోయినాయి. సరే, ఇప్పుడు ఆయన వ్యవసాయ శాఖ మంత్రి, నా బ్లడ్ కావాలంట, నా రక్తం టెస్ట్ చేయించాలంట. నేనేమంటానండి, ఇతను ఆయన డూప్ మాస్టరు. నేను ఏది మాట్లాడితే, నా రక్తంలో కల్తీ మద్యం లేదు, నా రక్తంలో నకిలీ పత్రాలు లేవు, ఇల్లీగల్ మైనింగ్ లేదు, నాకు ఇచ్చిన పోర్ట్ఫోలియోలో శాఖలు మూతేసుకున్నది లేదు, అందుకని నువ్వే పంపించాయా. ఈరోజు సింహాచలం స్వామి దర్శనానికి వచ్చే, సాయంత్రానికి మెడ్రాస్ పోయి నెల్లూరుకి వస్తా. నీ ఏ హాస్పిటల్ కావాలంటే, నీ వైసీపీ హాస్పిటల్, నీ సాక్షి గ్యాంగ్ని పంపించు, నా రక్తం పరీక్ష చేయించుకో, ఏముంటుందో చూసుకో. ఏముంటుంది? ఒకే మాట, ఒకే బాట, నీతి నిజాయితీ ఉంటాయి. ఆస్తులు కాదు, ఉన్నాయన్నీ బాగుంగొట్టుకున్నాం, అయినా నా రక్తంలో అదే ఉంటుంది. నీ మాదిరిగా దోపిడీ ఉండదు. ఆయనకి ఇప్పుడు నేను వచ్చి రక్తం టెస్ట్ చేయాలంట. మన కర్మ. ఇటువంటి వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉండారు. నేను అందుకే చెప్తున్నా, నెల్లూరుకి సాయంత్రానికి చేరతా, నీ ఇష్టం వచ్చిన పంపించి నా రక్తం పరీక్ష చేయించుకో, నాకేం అభ్యంతరం లే, నిన్ను చూసి భయపడేదిలే.